MG9 న్యూస్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏసీబీ అధికారులు దాడులు చేసి ట్రేడ్ లైసెన్స్ మంజూరు చేయడానికి 15,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి మాట్లాడుతూ ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో కూరగాయలు అమ్ముకోవడానికి వినయ్ అనే వ్యక్తి ట్రేడ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ట్రేడ్ లైసెన్స్ ఇవ్వడానికి 15,000 లంచం ఇవ్వమని సూపర్వైజర్ మహేశ్వరి అడిగింది. దీంతో లంచం ఇవ్వలేక వినయ్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ రోజు మధ్యాహ్నం సూపర్వైజర్ కు వినయ్ 15,000 రూపాయల డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అధికారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. MG9 న్యూస్ తో ఎమ్మిగనూరు టౌన్ రిపోర్టర్ నరసింహ ఆచారి. ఏసీబీ డీజీపీ గారు శ్రీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ గారి ఆదేశాల మేరకు ఈ దినం సూపర్వైజర్ మార్కెట్ యార్డ్ ఎమ్మిగనూరులో ఉన్న మహేశ్వరి అనే ఆమె వినయ్ కుమార్ అనే అతనికి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లైసెన్స్ మార్కెట్ యార్డ్లో అమ్ముకోవడానికి ఇవ్వడానికి గాను ఒక్కొక్క లైసెన్స్ 15,000 రూపాయలు లంచం డిమాండ్ చేయగా అతను ఆ లంచం ఇవ్వడానికి ఇష్టం లేక ఏసీబీ అధికారులకు నిన్నటి దినం కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు ఉదయం మధ్యాహ్నం 1:30 గంటలకు సదరు వినయ్ కుమార్ దగ్గర నుండి మహేశ్వరి సూపర్వైజర్ మార్కెట్ యార్డ్ ఎమ్మిగనూరు ఆమె లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దానిపైన ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు తర్వాత తగిన చర్యలు తీసుకుని కేసు కట్టడం జరిగింది. దాని మీద దర్యాప్తు కొనసాగుతుంది. 15,000 రూపాయలు. 15,000 రూపాయలు చెప్పాను. 15,000 రూపాయలు ఎమ్మిగనూరు ఇక్కడే ట్రేడ్ లైన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ట్రేడ్ లైసెన్స్ దానికి గాను 5,100 రూపాయలు చలానా ఇవ్వాల్సి ఉంటుంది. అది కట్టిన తర్వాత కూడా మళ్ళీ 15,000 రూపాయలు ఎక్స్ట్రాగా డిమాండ్ చేయడం జరిగింది. అది ఈరోజు లంచం తీసుకుంటూ ఉండగా మేము పట్టుకోవడం జరిగింది. నా పేరు వెంకటాద్రి, నేను డిఎస్పీ ఏసీబీ కర్నూలు. నేను మా సిఐలు కృష్ణారెడ్డి, వంశీనాథు, కృష్ణయ్య మరియు ఎస్ఐలు ఇతర సిబ్బంది అందరూ కూడా కలిసి ఈరోజు ఈ రైడ్లో పాల్గొన్నారు.